అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది. తను చాలా బుద్ధిమంతురాలు, మరి అందానికి ఇవ్వరాని మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది. మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. అసహనానికి పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించకండి. ఈ రోజు ఓర్పు సహనం మీకు చాలా అవసరం అవుతుంది. మరియు ఉద్యోగంలో కొనసాగుతున్నటువంటి నెగటివ్ ఆలోచనల నుండి ఈ రోజు మీరు దూరంగా ఉండండి. మీకు శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు అనే విషయాన్ని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ఆ శత్రువుల నుంచి మీకు హాని కలగకుండా ఉండాలంటే ఈ రోజు మీరు దోష నివారణ పరిహారం చేయాల్సి ఉంటుంది. దాని కొరకు ఈ రోజు మాత్రం 2 గోమతి చక్రాలు తీసుకొని వాటిని రాత్రిపూట నిప్పుల్లో పడేసి కాల్చేటప్పుడు శత్రుల పేర్లను గురించి తలుచుకుంటూ కాల్చినట్లయితే గనక మీకు శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. అన్ని శుభాలైతే మరి మీకు కలుగుతాయి. ఎటువంటి హాని అనేది మీకు ఈ రోజు దరిచేరకుండా ఉండడం అనేది జరుగుతుంది. సంయమనం పాటించండి. ఓర్పుగా అన్ని పనులను చేయండి. కోపాన్ని నియంత్రించుకోండి. ఈ రోజు ఈ రాశి వారికి మాత్రము పనులను పట్టుదలతో చేస్తేనే మంచిది. పట్టుదలగా చేసిన పనులలో తప్పకుండా సఫలీకృతమవుతారు. శుభ ఫలితాలు అందుకుంటారు. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడం వల్ల మనసుకు ప్రశాంతత దక్కుతుంది. సంతృప్తికరంగా సంతోషంగా ఉంటారు. నెగిటివ్ ఆలోచనలను మీరు దూరంగా పెట్టాలి. మీరు కేవలం పాజిటివ్ గా మాత్రమే ఆలోచించాలి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులను చేయకండి. ఏకాగ్రతగా పనులను చేయండి. లక్ష్య సాధనపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. సొంత నిర్ణయాల కన్నా కూడా మీకు సమిష్టి నిర్ణయాలే చాలా మేలు కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం ప్రయాణంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. దాని కొరకు ఈ రోజు మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన వెంటనే మందులను వెంట తీసుకుని వెళ్ళాలి. సామాను పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ రోజు మరి చుట్టుప్రక్కల వారితో కూడా గొడవలు జరగకుండా చూసుకోవాలి. ఆర్థిక నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు శని ధ్యానం చేస్తే మీకు కనుక మేలు కలిగే అవకాశం ఉన్నాయి. ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు అనేవి దరిచేరకుండా ఉండడం అనేది సంభవం అవుతుంది. భావోద్వేగాలు కోపావేశాలు అదుపులో పెట్టుకుంటేనే మంచిది. ప్రయాణాలలో మరి ఆటంకాలు ఎదురవ్వకుండా ఉంటాయి. మీరు కలహాలు వీడి సామరస్యపూర్వక ధోరణితో ఉంటే ఖచ్చితంగా సత్ఫలితాలు కలుగుతాయి. చేపట్టినటువంటి పనులలో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. వృధా ఖర్చులు చేయకుండా మీరు జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు జరగకుండా చూసుకోవాలి. కార్యసిద్ధి హనుమ ఆరాధనతోటి విద్యార్థులకు మెరుగైన ఫలితాలు ఖచ్చితంగా దక్కుతాయి. ఒత్తిడితో కూడుకున్న జీవితం కారణంగా నెగిటివ్ ఆలోచనలు అనేవి రాకుండా చూసుకోవడం అనేది మీకు చాలా అవసరము. దాని కారణంగా మీకు కనుక ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు వచ్చినట్లయితే కనుక మీకు అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతాయి. మానసిక చికిత్స వద్దకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. కాస్త ఈ విషయంలో శ్రద్ధ పెట్టండి. దీర్ఘకాలిక స్థిరాస్తి పెట్టుబడులకు ఇది మంచి రోజుగా ఉంది. మరి చాలా ప్రయోజనాలు లాభాలు కూడా మీరు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన అవకాశాలు కూడా అందుకోవడానికి మంచి రోజుగా ఉంది. ఈ రోజు చేపట్టిన అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వాతావరణం ఉల్లాసభరితంగా ఉంటుంది. ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మాత్రం మీరు యోగా, వ్యాయామం, ధ్యానం చేయటం, ప్రాణాయామం చేయటం మంచిది. ఈ రోజు రాశి వారికి మాత్రం రోజంతా సంతోషంగా ఉండడానికి మరి సూర్య నమస్కారాలు చేయడం మేలైన ఫలితాన్ని అందిస్తుంది. వ్యాపార భాగస్వామితో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు కలుగుతాయి. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే ఈ రోజు చేసిన ప్రతి పనిలో కూడా విద్యార్థులు ఓర్పు సహనము మరియు మీ మీద మీకు నమ్మకం అనేది ఉండడం అనేది చాలా అవసరము. మరి వీలైనంత వరకు కోపం రాకుండా చూసుకోవాలి. సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఈ రోజు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మనసు యొక్క ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు. అనేక విధాలుగా మీకు లబ్ధిని పొందే మార్గాల్లో మీరు తప్పకుండా సఫలీకృతం అవుతారు. ఈ రోజు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆశించిన ప్రయోజనాల కోసం అధిక శ్రమ అవసరం అవుతుంది. కోపావేశాలతోటి తోటి ఉద్యోగస్తులతోటి ఉన్నతాధికారులతోటి సంబంధాలు చెడుగొట్టుకోవడం మంచిది కాదు. వివాదాలకు పోకుండా రాజీ పడేందుకే ప్రయత్నాలను కొనసాగించండి. పై అధికారులతోటి మంచిగా ప్రవర్తించండి. ఈ రోజు మీరు సూర్య నమస్కారాలు చేయటం చాలా శ్రేయస్కరమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. సూర్య నమస్కారాలు చేయటము, సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించటం అనేది చాలా శ్రేయస్కరమైన ఫలితాలను అయితే అందిస్తుంది. అయితే ఈ రోజు ఈ రాశి వారికి చూసినట్లయితే గనక లక్కీ సంఖ్య 47, లక్కీ కలర్ అయితే ఎరుపు. పరిహారంలో మరి సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించడం కారణంగా
మరి చాలా శ్రేయస్కరమైన ఫలితాలను అందుకుంటారు. మరి మీ మనసుకు కూడా చాలా ప్రశాంతత అనేది లభిస్తుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.